హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణివంటిల్లుకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో చేపల పులుసు సింపుల్గా టేస్టీగా ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఈ చేపల పులుసుని వంట రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళ నుంచి మరి క్రెడిట్స్ కొట్టేయచ్చు అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి చింతపండుని నానబెట్టుకోవాలండి. కిలో చేపలకి మనకి పావు కిలో కన్నా కొంచెం తక్కువ చింతపండు తీసుకోండి. 200 గ్రాములు సరిపోతుంది. తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. 200 గ్రాముల చింతపండుకి ఒక పావు లీటర్ వాటర్ పోసేసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు ఆ పక్కన పెట్టేసుకొని పొయ్యి వెలిగించుకొని పాన్లో 1 స్పూన్ ధనియాలు, 5-6 చిన్నులపాయ గబ్బాలు, ఎండుమిరపకాయలు, అలాగే 1 స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడి కొట్టుకొని ఉంచుకోండి. ఈ పొడి మన చేపల పులుసు టేస్ట్ అనేది పెంచుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు కావాలి కదా, ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా పెద్ద సైజుగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేసుకోకుండా గ్రైండ్ చేసుకోండి. మన ఈ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి 4 లేదా 5 పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇట్లా జస్ట్ కొంచెం కట్ చేసుకోండి మధ్యలోకి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఇది మనం అరగంట ముందు నానబెట్టుకుంటే బాగా నానుతుందన్నమాట. లేదా అప్పటికప్పుడు అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసుకుంటే మనకి చింతపండు అనేది త్వరగా నానుతుంది. ఇప్పుడు ఒక చిల్లులు గిన్నె తీసుకొని వీటిని బాగా పిసుక్కోవాలి. మనకి తొక్కలు అనేవి సపరేట్ అయిపోయి జస్ట్ చింతపండు గుజ్జు అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు యాక్చువల్ ప్రాసెస్ చూద్దాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. పొయ్యి వెలిగించేసుకొని ఇక్కడ నేను మట్టి బాండి యూస్ చేస్తున్నాను చేపలకి. మీ దగ్గర లేకపోతే ఐరన్ కడాయి ఉన్న అందులో వేసుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట చేపల పులుసు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్, దాన్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగాలండి. బాగా వేగేదాకా వేయించుకోండి. ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి. కరివేపాకు మంచి రుచినిస్తుంది చేపల పులుసులోకి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి. మట్టి బాండిల్లో ఎప్పుడు వండుకున్నా లో ఫ్లేమ్ మీదే వండుకోండి. హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వండుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని మరొక 2 నిమిషాలు వేయించుకోండి. ఇందులో కొంచెం పసుపు, అలాగే ఇక్కడ నేను కల్లుప్పు యూస్ చేసుకుంటున్నానండి. పులుసు కూరలోకి కల్లుప్పు మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట. ఇందులోనే కారం, ఫిష్ కర్రీలోకి మనకి కారం ఎక్కువ పడుతుంది ఎందుకంటే పులుపుని యాడ్ చేస్తాం కదా. సో చూసుకొని కొంచెం ఎక్కువ కారం వేసుకోండి. వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇలా మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది, చూసారు కదా. తర్వాత ఇందులో ఇందాక కారం వేసిన తర్వాత గరం మసాలా కూడా వేసేసుకోండి. నేను మర్చిపోయాను, గుర్తొచ్చి వేసాను అనమాట. ఇది కూడా వేగిపోయిన తర్వాత మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఆ గుజ్జును కూడా వేసేసుకోండి. వేసుకొని ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం పులుపు చూడాలంటే మనకి తెలియదండి. చింతపండు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు అనేది చెక్ చేసుకోవచ్చు. ఇందులో మీరు కావాలంటే ఇంకో గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. లేదా మీకు చిక్కగా కావాలంటే కనుక వాటర్ని యాడ్ చేయొద్దు. మనం చింతపండులో వేసుకున్న వాటర్ అనేవి సరిపోతుందన్నమాట.
ఇప్పుడు మనకి చింతపండు అనేది ఇలా బాగా మరగాలి. ఒక 10 నిమిషాలకి మనకి చింతపండు అనేది మరిగి పైన నురుగులాగా వస్తుంది. అప్పుడు మన ఫిష్ ముక్కల్ని వేసుకోవాలి. ఫిష్ ముక్కల్ని చక్కగా నీసు వాసన రాకుండా శుభ్రం చేసుకోండి. పుల్లటి మజ్జిగ, ఉప్పు, పసుపు వేసుకొని శుభ్రం చేసుకుంటే చేపలు నీసు వాసన అనేవి రాకుండా ఉంటాయన్నమాట. చేప ముక్క వేసుకునే ముందు ఇందులో ఉప్పు, కారం సరిపోయావో లేవో చూసుకోండి. చేప ముక్క వేసాకంటే అప్పుడు సరిపోకపోతే ఉప్పు వేస్తే మనం కలుపుకోవడం కష్టమవుతుందన్నమాట. సో ముందే చెక్ చేసుకొని వేసుకోండి. అన్నీ సరిపోయిన తర్వాత చేప ముక్కలు కూడా వేసేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా చేసుకోండి. చేప ముక్కలన్నీ ఒకే దగ్గర వేయకుండా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ఎప్పుడు చేపల పులుసు వండుకునేటప్పుడు వెడల్పు గిన్నెలో వండుకోవడం మంచిది. చేపలు అనేవి చేప ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుందన్నమాట. వేసేసిన తర్వాత గరిట పెట్టొద్దు, చేత్తో కలుపుకొని పెట్టుకోండి. లేదు మీకు చేత్తో కుదరకపోతే స్పూన్తో జస్ట్ పైన కలుపుకున్నా సరిపోతుంది. చేపలు వేసేసిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు వెన్నపూస వేసుకోండి. ఆ రుచే వేరు, చాలా కమ్మగా ఉంటుంది. ఉంటే మటుకు మర్చిపోకుండా వేసుకోండి, లేకపోతే నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఈ పులుసుని ఒక 15 నిమిషాల పాటు మరగనిచ్చుకోవాలి. బాగా లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి. అప్పుడు మన ముక్క కూడా పులుపు పట్టి బాగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు చివర్లో 15 నిమిషాల తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకోండి. వేసేసుకొని ఒకసారి జస్ట్ గిన్నెని కుదుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడకనిచ్చుకోండి. అంతే, 5 నిమిషాల తర్వాత ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరని తురుముకొని వేసుకోండి. మన టేస్టీ చేపల పులుసు రెడీ అన్నమాట. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కాకపోతే పులుసులో అన్ని పులుపు, ఉప్పు, కారం సరిపోతేనే టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పులుసుని అప్పటికప్పుడు కన్నా వండుకున్న మరుసటి రోజు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పులుపు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్గా సరిపోతుందన్నమాట. లేదా పొద్దున వండుకుంటే సాయంత్రం తినండి. వేడి మీద పులుపు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, అంత రుచి అనిపించదు. సో ఓకేనా, మీకు అర్థమయ్యేలాగా పర్ఫెక్ట్గా చెప్పానని అనుకుంటున్నాను. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈసారి వండుకునేటప్పుడు పులుసుని ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తెగ మెచ్చుకుంటారు, నాది గ్యారంటీ. సో ఓకేనా, ఇది మనం మట్టి గిన్నెలో వండుకుని దీన్ని 3-4 రోజులు బయట పెట్టినా పాడవదండి. ఈ పులుసు అనేది ఫ్రెష్గా ఉంటుంది. సో మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా, మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుసు కదా శ్రావణి వంటిల్లని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు.